దేవునామకు స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరులకు రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం ధ్యానించుకుందాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. అయినా ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మతో నింపి నడిపించమని, ఈ వాక్యాన్ని వినేవారు గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని వాక్యమై ఉన్న దేవుణ్ణి స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగాలలో మీక ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేసిన కనుక ఆయన నా పక్షాన వాద్యమాడి నా పక్షాన న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఎవరైతే పాపము చేసి జీవిస్తూ ఉంటారో పాపమునకు శిక్ష అనుభవించాలి. కాబట్టి దేవుని దృష్టికి నేను చేసిన పాపము బట్టి శిక్ష అనుభవించాలి. అంతేకాదు ఆ వ్యక్తి దేవుడు ఒకవేళ పరీక్షించిన శోధించిన తన యొక్క శ్రమలలో కానీ శోధనలో కానీ బాధల్లో కానీ అట్టి సహనం కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క కోపము శాంతించి దేవునికి విధేయతగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహం ఉంటుందని ఈ మీక ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. ఎందుకంటే నేను జీవించిన కాలంలో పాపము లేదా దోషము అపరాధాలు బట్టి ఆయన కోపం రేపాను. కాబట్టి ఆయన కోపం చల్లారే వరకు, ఆయన న్యాయం తీర్చే వరకు ఆయన కోపాగ్నిని సహించును. ప్రియులారా, ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే సహించుకుంటే మనం ఏదైనా సాధిస్తాం. సహించుకోవాలి. చేసిన పాపమును బట్టి చేసిన అపరాధాలు బట్టి కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. మనం కొన్ని సాధించుకోవాలంటే సహనం ఎంతో అవసరమని దీని వాక్యం వివరిస్తూ ఉంది. ఆ రీతిగా దేవుడైన యెహోవా మనకి న్యాయం తీర్చేవాడు, ఆయన వెలుగులోనికి రప్పించేవాడు. కాబట్టి ఆయన నీతిని నేను చూచేదను. దావీదు కూడా తను చేసిన పాపమును బట్టి సహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రీతిగా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు, దేవుని వద్ద మొరపెడుతూ ఉన్నాడు. కీర్తన 32వ అధ్యాయం 1వ వచనంలో తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి పాపము చేసిన దావీదు తాను ఈ రీతిగా అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయన కోపాగ్ని, ఆయన యొక్క ఉగ్రత చల్లార్చబడాలంటే మనం చేసిన పాపమును అంగీకరించాలి. తన అతిక్రమణకు పరిహారము నొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. ఇదే వాక్యం రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో కూడా ముమ్మారు ఈ లేఖనం రాయబడిన విధానం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దావీదు తను చేసిన పాపం బట్టి, దావీదనే కాదు మనము కూడా అనేక సార్లు మన యొక్క క్రియలు బట్టి ఆలోచనలు బట్టి మన మనసులో మన ఆలోచనలో ఈ రీతిగా పాపం చేసి దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాం. ఆయన కోపానికి మనం ఆయన యొక్క మనసుకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కారణం మనం చేసిన పాపం. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఒక ప్రవక్త వచ్చి తెలియపరిచాడు. నాతాన్ అనే ప్రవక్త దావీదుకు తెలియపరిచాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం
సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చూసినట్లయితే, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అయినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు కలుగును. ప్రియులారా, దావీదు చేసిన పొరపాటు బట్టి, తాను చేసిన పాపమును బట్టి ఏమంటూ ఉన్నాడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా, నీకు ఎల్లప్పుడూ సదాకాలం యుద్ధములు అని తెలియపరిచాడు. కానీ దావీదు తన పాపాన్ని అంగీకరించాడు. అదే 12వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 13వ వచనంలో, నేను పాపము చేసి తనని దావీదు నాతాను అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాడు. ప్రియులారా, దావీదు తను చేసిన పాపమును అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. దేవుని కోపం దావీదు మీద చల్లార్చబడింది. ఎందుకో తెలుసా? దావీదు తను చేసిన పాపమును తిరిగి చేయలేదు. అది దావీదులో ఉండే గొప్పతనం. మనం ఉన్నామంటే పాపము చేసిన తర్వాత ఒప్పుకొని మరొకసారి మన కంటి చూపు పెట్టు, ఆలోచన పెట్టు పాపాలు చేస్తూ ఉంటాడు మానవుడు. దేవుని అంగీకరించిన తర్వాత ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరించారో వారు తిరిగి మరొకసారి పాపం చేయకుండా, దావీదు ఏ రీతిగా మరొకసారి పాపం చేయకుండా జీవించాడు, అట్టి కృప చొప్పున దేవుని కృప అతనిపై ఉండి దేవుడు ఎంతగానో దావీదుని కాచి కాపాడిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని కోపం ఆయన కేవలం ఒక నిమిషం మాత్రమే మన మీద ఉంటుంది. కాబట్టి ఆయన కోపము చల్లార్చబడాలి అంటే మనం ఏం చేయాలంటే, దేవుని అలా మన యొక్క సమస్యలు, మన యొక్క శోధనలు, మన యొక్క ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన వద్ద మొరపెట్టాలి, సహించుకోవాలి. అదే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం దావీదు గురించి తెలియపరుస్తూ, యెష్షయి కుమారుడైన దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మరి దావీదుని సాక్ష్యం తెలియపరుస్తూ ఉన్నాడు దేవతి దేవుడు. కాబట్టి పిల్లరా, మనము సహించుకుంటే, శ్రమలు వచ్చినా శోధన వచ్చినా సహించుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు చదివినట్లయితే, హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును మీ విశ్వాసము చూచి మేము దేవుని సంఘములో ఆయన మనను అతిశయపడుతూ ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సహించుకుంటే శ్రమలలో నీకు ఓర్పు ఉన్నట్లయితే విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో అతిశయపడుతూ ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో సమస్య వచ్చిన, సంఘంలో శోధనలు వచ్చిన, నీ యొక్క జీవన విధానంలో పరిస్థితుల ప్రభావాలు బాగోపోతే కొద్ది కాలము నిరీక్షించగలగాలి, సహించుకోగలగాలి. దేవుని కొరకు శ్రమపడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు వారసులను యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరెట్లు ఓర్చుకుంటా దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. దేవుని రాజ్యం కొరకు మనం ఓర్చుకోగలగాలి, సహించుకోగలగాలి. యేసుక్రీస్తును నమ్ముకున్న నీకు ఒకవేళ శ్రమలు వస్తే, ఎవరైనా ఇబ్బందులు పెడితే, ఎవరైనా ఆటంకపరుస్తూ ఉంటే ఓర్చుకోవాలి. అట్టి ఓర్పు, ఆ సహనం ఉన్నట్లయితే నువ్వు సహించుకుంటే ఎంతో అభివృద్ధి పొందుతావు. కాబట్టి దశలను రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. పిల్లరా, మిమ్మల్ని ఎవరైనా శ్రమపరిచినట్లయితే, బాధ పెట్టినట్లయితే, ఓర్చుకున్నట్లయితే దేవుడు నేను ఎంతగానో హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహించుకోవాలి. సహించుకుంటే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆనందించను అంటున్నాడు. 40వ కీర్తనలో మొదట 2వ వచనంలో ధ్యానించినట్లయితే, ఎవరి కొరకట? యెహోవా కొరకు నేను సహనముతో నేను కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. మొర ఆలకించే దేవుడు. నువ్వు శ్రమలలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన నీ మొర ఆలకించి నీ శ్రమల నుండి విడుదలిస్తాడు, నీ యొక్క సమస్యల నుండి విడుదలిస్తాడు.
నువ్వు ఏమైతే అనుకున్నావో అది సాధిస్తావా కదండి. కొంత ఆలస్యం అవ్వచ్చు, కొంత సమయం తీసుకోవచ్చు. అందుకని నేను విసిగిపోయి దేవుడు విడిచిపెట్టకూడదు. నిరీక్షణ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. 40వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి ఉన్న అడుగులు స్థిరపరిచను అని తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే, ఇవి నాశనకరమైన గుంటలు. అటువంటి గుంటలో ఆనాడు యోసేపును అన్నలు పడేశారు, అన్నను అమ్మివేశారు. అటువంటి యోసేపు దేవుని ఎడల ప్రార్థన చేశాడు. 2 సంవత్సరాలు ఎన్నో శ్రమలు పొందాడు, చెరసాలలో పెట్టారు. ఆయనకు సహాయం చేసిన వారు కూడా యోసేపును మర్చిపోయారు, అన్నలు ఎంతగానో బాధ పెట్టారు. 2 సంవత్సరాలు ఆయన చేయని నేరానికి చెరసాలలో కూడా పెట్టారు. అటువంటి యోసేపును దేవుడు ఎంతగానో దీవించాడు. 2 సంవత్సరాలు ఓర్పుతో సహనముతో జీవించాడు. అటువంటి యోసేపు ప్రధానంగా హెచ్చించబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి నీవు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన నేను ఎంతగానో యోసేపుని ఏ రీతిగా ప్రధానంగా ఐగుప్తు ప్రజలకు చేశాడో ఆ రీతిగా నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. యోసేపు ఏ రీతిగా ఓర్చుకున్నాడో అట్టి సహనం, అట్టి ఓర్పు, ఏ పాపము చేయని, ఏ నేరము చేయని యోసేపును చెరసాలలో వేయించారు, అన్నలు బాధ పెట్టారు. అయినా సరే అన్ని సంవత్సరాలు అంతకాలము సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు తన బాధలు. అంతగా ఓర్చుకున్న ఆ యోసేపు ప్రధానిగా దేవాతి దేవుడు హెచ్చించిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 101వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు, అహంకార దృష్టి గల వారిని, గర్వించు హృదయం గల వారిని నేను సహింపను. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవరికైతే గర్వం ఉందో అటువంటి వారిని సహించను అంటాడు. మనకు తెలుసు, నెబుకద్నెజరు బబులోను రాజు, ఆయన నా పట్టణము, నా రాజ్యము నేనే నిర్మాణం చేశాను అని తన హృదయంలో అనుకున్నాడు. తెల్లవారేటప్పటికి తన రాజ్యం పోయింది. పశువులతో గడ్డి మేసిన నెబుకద్నెజరును జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము సహించుకోవాలి, కానీ కొద్దిపాటి ఆస్తి బట్టి, ఐశ్వర్యం బట్టి గర్వం ఉండకూడదు. అదే రీతిగా రాజైన ఉజియా కూడా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం నుండి 19 వరకు చదివినట్లయితే, యాజకుడు అజర్యా చెప్పాడు, యాజకత్వం ఎవరైతే చేస్తారో యాజకులు చేయాలి, రాజు పని రాజు చేయాలని యాజకుడని అజర్యా చెప్తే వినలేదు. ఆ ధూపము నైవేద్యం వేయాలని స్థిరపడిన తర్వాత రాజైన ఉజియా మరి బలిపీఠం వద్దకు వెళ్ళి ఆ బలి అర్పించాలని సిద్ధపడితే తన నొసటన ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. అందుకనే తెలియపరుస్తూ ఉన్నాడు 100వ కీర్తన 5వ వచనంలో, అహంకార దృష్టి గలవారిని, గర్వించు హృదయం గలవారిని నేను సహింపను. ఆయన సహింపను అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో ఏముండాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి, దీర్ఘశాంతం అనేది ఉండాలి. తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుగా ఉన్నట్లయితే ఆ తొందరపాటులో పని చేసిన తర్వాత బాధపడతాడు మానవుడు. ఆలోచన కలిగి ఉండాలి. ఒక ప్రాజెక్ట్ అయినా, ఒక వ్యాపారమైనా నిదానంగా ఆలోచన చేసి, కొన్ని సమస్యలు వచ్చిన సహనంతో, ఓర్పుతో ఆ కార్యక్రమాలు చేసినట్లయితే తప్పనిసరిగా విజయం సాధిస్తాడు. కానీ తొందరపాటు అనేది ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, అక్రమాలు చేయకూడదు. పిల్లరా, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఓర్పు ద్రోహ కార్యములను జరగకుండా చేయను. నీవు అనుకున్నది సాధించాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్తము సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది లేదు. కానీ కొంతకాలం సమయం పట్టినా మనం సహించుకోవాలి. బిడ్డలకు వివాహాలు జరగకపోయినా, బిడ్డలకు ఉద్యోగాలు రాకపోయినా, కొంత వారు బాధపడుతూ కొంత టైంని నిరీక్షించుకోలేక, సహించుకోలేక ఎన్నో ఆపదలకు గురవుతూ ఉన్నారు. ప్రియ యవన బిడ్డలారా, మీరు ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, సహించుకోవాలి, సహనం ఉండాలి. ఒక వ్యక్తి ఈ రీతిగా ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కొరకు ఒక వ్యక్తి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ అనారోగ్యంగా ఉంది, పెరాలసిస్తో, పక్షవాతంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత 4 రోజులు భోజనం చేయలే.
హైట్, ఆ బ్రీతింగ్ అన్నీ కూడా ఆ సెలక్షన్లో అన్నీ సరిపోయాడు. నిలబడ్డాడు. చూస్తూ ఉండగా ఆ వ్యక్తి ఆ 4 రోజులు భోజనం లేకపోవడంలో ఆ హ్యాండ్ కొంచెం వణుకు ఏర్పడింది. ఆ కమిటీ వారు చూశారు, ఆ కుర్రాడు హ్యాండ్ వణుకుతూ ఉంటే సెలక్షన్ లిస్ట్ నుండి ఆ వ్యక్తిని తొలగించేశారు. అయ్యో, నాకు కానిస్టేబుల్ జాబ్ వస్తుంది కదా అని ఆశపడ్డాడు. ఎంతగానో ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాడు. తల్లి మంచంపై అనారోగ్య పరిస్థితిలో ఉంది. కానీ ఆ వరుసగా నిలబడేటప్పుడు ఎప్పుడైతే ఆ చేయి వణికిందో ఆ వణుకు గురించి తెలియపరిచాడు. అయ్యా, మా అమ్మగారు అనారోగ్యంగా ఉంది, 4 రోజుల నుంచి భోజనం చేయలేదు అని తెలియపరుస్తూ ఉంటే ఆ కమిటీ వారు ఒప్పుకోక అతను నెట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. వాక్యాన్ని చదివాడు. నీకు సమస్తము సాధ్యమే అని ఎప్పుడైతే ఆ మాట బైబిల్ గ్రంథంలో చదివాడు, డిగ్రీ పూర్తి చేయలేదు. అప్పుడు అమ్మగారు అనారోగ్యం పరిస్థితి బట్టి పరీక్ష రాయలేకపోయాడు. పరీక్ష రాశాడు, డిగ్రీ పాస్ అయ్యాడు. కాంపిటీషన్ పరీక్షకు సిద్ధపడి ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాశాడు. ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఐఏఎస్ కలెక్టర్గా కావాలన్న కలెక్టర్ వద్దు, ఐపీఎస్ కావాలని సెలెక్ట్ అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సహించుకున్నాడు. ఎంతోమంది నెట్టేశారు, గేలు చేశారు, హేళన చేశారు, పరిహాసం చేశారు, అపహాసం చేశారు. అయినా సరే తన తల్లిని చూసుకుంటూ మరొకసారి ఎప్పుడైతే ఎగ్జామ్ రాశాడో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. ఎవరైతే నెట్టేశారో ఆ కానిస్టేబుల్, ఆ ఎస్ఐలు ఆ వ్యక్తిని చూసి సాల్యూట్ చేసి నమస్తే పెట్టి ఆ వ్యక్తి ఎలా ప్రేమ చూపారు. ఆ వ్యక్తి స్వీట్స్ తీసుకుని వాళ్ళకే పంపిణీ చేసి ఎంతగానో ఆనందపడ్డాడు. నిజమే, తల్లి బట్టి కొన్ని శ్రమలు వచ్చినాయి. అతను యొక్క పరిస్థితిని బట్టి చేయి వణికింది. స్థిరపడ్డాడు, సహించుకున్నాడు. ఎంతమంది శోధించినా దేవుని నమ్ముకున్నాడు. నమ్ముట వలన విశ్వాసం ఉంది. అటు నమ్మకంతో విశ్వాసంతో ఆ వ్యక్తి దేవుని ప్రార్థన చేశాడు, సహించుకున్నాడు, శ్రమలు పడ్డాడు. కానీ ప్రియులారా, ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. కాబట్టి కొన్ని సమయాలలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ప్రతి వ్యక్తికి, కానీ సహించుకోవాలి. నువ్వు సహించుకుంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తే, ఆయన ఆజ్ఞలను గైకుని ఉన్నట్లయితే నేను తలగా ఉంచుతాను అంటాడు. ఎలాగట? నిన్ను తలగా ఉంచుతాను అన్నాడు. ఆ సహోదరుడు కానిస్టేబుల్ కావాలనుకున్నాడు, కానీ ప్రార్థన చేశాడు, సహించుకున్నాడు, ఓర్పు కలిగి చదివాడు, సిద్ధపడ్డాడు. ఏమయ్యాడు? ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి ఒక మాదిరికరంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనములో తొందరపాటు అనేది ఉండకూడదు, విసుగుదల అనేది ఉండకూడదు. తప్పనిసరిగా దేవుడు నీ యొక్క కోరికలను నువ్వేమైతే అనుకున్నావో, నువ్వు సాధించగలనుకున్నావో తప్పక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే రీతిగా మన విత్తనములు విత్తబడే ఉపమానం మనకు తెలుసు. లోకాసు వార్త 8వ అధ్యాయంలో మనకు ఉంది. విత్తనాలు విత్తుతూ ఉన్నాడు, త్రోవ పక్కన పడ్డాయి. అయ్యమైన ఆకాశ పక్షులు వాటిని మృంగివేసాయి, తినివేసాయి. కానీ వాక్యాన్ని వింటారు, రక్షణ పొందకుండానట్లు అపవాది ఏం చేస్తుంది? వాక్యం వాళ్ళ హృదయాల నుండి ఎత్తుకుపోతూ ఉంది. రాత్రి నేల పడిన విత్తనాలు చూస్తాం మనం, అవి ఎండిపోతాయి. వాక్యం వింటారు కానీ వారి శోధన బట్టి తొలగిపోతూ ఉంటారు. ఈ రాతి పై పడిన విత్తనాల గురించి ఉపమానాన్ని తెలియపరుస్తూ వాక్యం వింటారు, చిన్న శోధన వచ్చేటప్పటికి యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అదేవిధంగా ముండ్లో పొదలో పడిన విత్తనాలు ఉంటాయి, అవి పెరుగుతాయి, అణచివేయబడతాయి. వీరికి కూడా అంతే, అలా చేయాలి, ఇలా చేయాలి, ప్రాధాన్యత కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే కొంత ఆటంకం వచ్చిందో వారు అణచివేయబడతారు, దేవునికి దూరంగా ఉంటారు. మంచి నేలపై పడిన విత్తనాలు అవి ఎలా ఉంటాయి? వారు యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వింటారు, ఓపికతో ఉంటారు, సహనం కలిగి ఉంటారు. కాబట్టి ప్రియులారా, అక్కడ విత్తువాడు యొక్క ఉపమానం లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనకి 8వ అధ్యాయంలో తెలియపరుస్తాడు. ఆ 8వ అధ్యాయంలో మనం ధ్యానించినట్టే మంచి నేలపై పడిన విత్తనాలుగా వారికి సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. కాబట్టి వారు అనుకున్నది సాధిస్తారు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు చూసినట్లయితే, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమయందు
అతిశయపడు అంటున్నాడు. పౌలు గారు తెలియపరుస్తున్నాడు, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నువ్వు అతిశయపడు, అంతే తప్ప వేరే రీతిగా దేవుని విడిచిపెట్టకు. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉన్నావో కొన్ని సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుడు ప్రేమమేడండి. మీరు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నీకు సాధ్యం కావాలంటే, నువ్వు అనుకున్నది నెరవేర్చబడాలంటే సహించుకోవాలి, సహనం కావాలి. అదేవిధంగా యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు చూసినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10 నుండి 11 వరకు యోబు సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు ధనికుడు, యోబు ఎంతో ధనికుడు, భక్తిపరుడు. అటువంటి యోబు దేవుని యొక్క విశ్వాసం కలిగి, భక్తి కలిగి, అరుణోదయాన్ని దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉన్న యోబు కొన్ని శ్రమలు వచ్చినాయి. అపవాదితో శోధించబడ్డాడు యోబు. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, అనారోగ్యం వచ్చింది. అటువంటి సమయంలో స్నేహితులు కూడా యోబుని గేలి చేస్తే భార్య అంటుంది, దేవుని దూషించి మరణము కమ్ము అని. యోబు చక్కటి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు, భార్యతో తెలియపరుస్తూ ఉన్నాడు, ప్రియులారా మనతో తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఏమి తెచ్చాము, ఏమి తీసుకుపోతాం. కాబట్టి అది ఆలోచన చేయగలగాలి. అంత ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, అనారోగ్యంలో ఉన్నా కూడా దేవుణ్ణి ఏ మాట చేత యోబు దూషించలేదు. అంటే యోబు ఎంత సహనం కలిగి, ఎంత ఓర్పు కలిగి జీవించాడో యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. చివరకు 200 ఆశీర్వాదాలు మరలా తిరిగి పొందిన విధానం మనం చూస్తాం. యోబు మొదట శ్రమలు అనుభవించాడు, తన యొక్క ఆరోగ్యం అంతా పాడైపోయింది. అయినా సరే దేవుని ప్రార్థన చేశాడు, దేవుని విడిచిపెట్టలేదు. తన సహనంతో, ఓర్పుతో ఆయన తిరిగి 200 ఆశీర్వాదాలు పొందాడు. కాబట్టి ఇలా ఈ లోకంలో జీవిస్తున్న మనం సహించుకోవాలి, ఓర్చుకోవాలి. యోబు అంతగా సహించుకున్నాడు కాబట్టి ఆ రీతిగా ఆశీర్వదించబడ్డాడు. ఒకటి కొన్ని సమస్యలు వచ్చినా సరే దేవుడు ఒక మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. ఒకవేళ నీకు సహించుకోలేనంత శ్రమలు వచ్చినా ఆయన అటువంటి సమస్యల నుండి, అటువంటి శ్రమల నుండి నిన్ను తొలగించే దేవుడు. ఎందుకంటే నేను ప్రేమించే దేవుడు. సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేయను అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ప్రభువైన యేసు క్రీస్తు మనను శ్రమల నుండి, శోధన నుండి తప్పించే దేవుడు. సహించుకోవాలి. సహించుకున్నట్లయితే యోబు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడు, యోసేపు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడు. ఒక సామాన్య వ్యక్తి, కానిస్టేబుల్ ఉద్యోగం కావాల్సుకున్న వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నుకోబడ్డాడు. కాబట్టి పిల్లరా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించము, పోరాటములో నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము ఎలాగ దొరుకుతుంది. కాబట్టి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు, పోరాటంలో నీ కిరీటం దొరకాలంటే మంచి సైనికుడిగా శ్రమలో వచ్చిన అనుభవించమని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఎవరైనా హింసించినా, దూషించినా, ద్వేషించినా నువ్వు ఓర్చుకున్నట్లయితే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. సహించుకుంటే నీవు సాధిస్తావు. ఆ రీతిగా యోబు సహించుకున్నాడు, యోసేపు సహించుకున్నాడు. అందువరకు ఎందుకు మన అబ్రహాం గారి గురించి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 15 వరకు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, విస్తరింపజేతును. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము ఫలము పొందాను. ఎవరైనా? అబ్రహాం. 75వ సంవత్సరంలో నీకు కుమారుడు ఇస్సాకు జన్మిస్తాడని వాగ్దానం చేశాడు. 100వ సంవత్సరంలో అబ్రహాం ఇస్సాకు జన్మించాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఆయన సహనంతో
ఓర్పు కలిగి జీవించాడు ప్రియా సహోదరి సహోదరుడు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు తెలియపరుస్తున్న సమయందు ఓర్పు గల వారై ప్రార్థన యందు పట్టుదల గల వారై ఉండాలన్నాడు. ఒకానొకప్పుడు క్రైస్తవులను హింసించిన ఈ పౌలు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎంతోమంది దూషించారు, బాధించారు, వేధించారు. కాబట్టి సౌలు అక్కడ పౌలుగా మారాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల గలవారే ఉండమని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లల మీకు ఓపిక, సహనం అనేది కలిగి జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నువ్వు అనుకున్నది సాధింపజేస్తాడు, నెరవేరుస్తాడు. చివరగా పేతురు రాసిన మొదటి పత్రిక మనం ధ్యానించుకుని ముగించుకుందాం. పేతురు గారు కూడా ఏం తెలియపరిచారో మనం చూసినట్లయితే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎందుకంటే ఎవరైనా అన్యాయంగా బాధకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవుని పట్ల అంతర్వాన్ని బట్టి ఆ దుఃఖం ఓర్చుకుంటే అది మెచ్చుకోదగిన సంగతి. తప్పిదాలు చేసిన చేత మీరు దెబ్బలు తిని ఓర్చుకుంటే మీకేం కీర్తి? తప్పిదాలు చేసి పాపాలు చేసి మీరు శిక్ష పొందితే అది మీకు గొప్ప కాదు. మీరు మంచి చేసి ఓర్చుకుంటే, ఒకవేళ బాధపడితే మీ దేవుని పిలుపు వచ్చినది ఎందుకే కదని మనం భావించాలి. కాబట్టి ఒకవేళ మంచి చేసి ఎవరైనా శిక్షించినా సహించుకుంటే దేవుడిని ఎంతగానో హెచ్చిస్తాడు. ఈనాడు సువార్త ప్రకటిస్తూ ఉంటే బాధపెడుతున్నారు, శోధిస్తూ ఉన్నారు, అయినా సరే సహించుకో. క్రీస్తు సహా మన కోసం బాధను అనుభవించి ఆయన అడుగుజాడలు నడవాలని ఆయన ఆదర్శాన్ని చూపి యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు. సిలువలో మన పాపాల కొరకు మనం చేసిన పాపములు ఆయన సిలువలో భరించాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏమీ కపటము లేదు. కానీ మనం చేసిన పాపం బట్టి, మనం చేసిన అపరాధాలు బట్టి శిలువ మ్రానిపై ఆయన అనుభవించాడు. ఎంతగా ఆయన సహించుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు. మనం చేసిన పాపములు శిలువ మ్రానిపై ఆయన వేలాడి ఆయన తన శరీరంపై మన పాపములను భరించి సహించుకుని కలువరిగిరిలో శిలువలో మన కొరకు తన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తే దేవుని కుమారుడు అవుతున్న యేసుక్రీస్తు మనం పొందవలసిన శ్రమలన్నీ కూడా ఆయన సహించుకున్నాడు, ఆయన భరించుకున్నాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి కలువరిగిరిలో కాచిన రక్తంతో మనం విమోచించాడు. అటు విమోచన ద్వారా మనము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. కాబట్టి ఆయన మన బాధలు, మన శ్రమలు, మన పాపాన్ని ఆయన సహించాడు. ఆయన కలువరిగిరిలో శిలువలో మన భారం అంతా భరించాడు. కాబట్టి పిల్లారా, ఆయనే సహించుకున్నాడు. పౌలు సహించుకున్నాడు, యోబు సహించుకున్నాడు, యోసేపు సహించుకున్నాడు. వారు అనుకున్నది సాధించారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కలువరిగిరిలో ఆయన శ్రమలు మన కొరకు సహించి మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఎంత గొప్ప పరలోక రాజ్యం ఇచ్చాడు. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నామంటే మన పాపములు ఆయన రక్తంలో కడగబడి క్షమించబడిన తర్వాత నిత్య రాజ్యానికి వారసత్వం లభించబడింది. కాబట్టి పిల్లారా, చిన్నపాటి సమస్యలు శోధనలు ఉన్నా దేవుడు ఆ సమస్యల నుండి, ఆ శోధన నుండి నీవు సహించుకుంటే నీకు విమోచన ఇస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, ఎంతో ఉన్నతమైన స్థానానికి నేను అభివృద్ధి చేస్తాడు. కాబట్టి శ్రమను సహించుకో, ఆయన నేను అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు, ఆయన రక్షకుడిగా అంగీకరించిన నీవు ఇటువంటి శ్రమలు సహించుకో, ఓర్చుకో, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. సహించుకుంటే ప్రభువా ఏమైనా సాధిస్తామన్నావు. అవునాయనా, మీరెన్నో మా గురించి సహించుకున్నారు. కలువరిగిరిలో శిలువలో వేలాడారు ప్రభువా. మరణాన్ని జయించావు, పాపాన్ని జయించావు, శాపాన్ని జయించావు. నిత్య రాజ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ, మీ కుమారుడు, రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.